అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురం జిల్లా వ్యాప్తంగా హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలపై ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున వారు ఎంక్వైరీ చేసి ప్రతి హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వం తీర్చాలంటూ, ఎందుకంటే చదువుకునే పిల్లలకు అక్కడ ఉన్నటువంటి హాస్టల్లో మంచి వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పి, కాబట్టి వాటిని వెంటనే అమలు చేయాలంటూ పెద్ద ఎత్తున ఇది ఏదైతే ఉందో వారు ఎంక్వైరీ చేసిన పత్రాలతో బ్లాక్ షర్ట్స్ ఏదైతే ఉందో నల్ల చొక్కాలు ధరించి నిరసనగా కలెక్టరేట్ కార్యాలయానికి ఏఎస్ఎఫ్ఐ నాయకులు వస్తున్నటువంటి నేపథ్యం. మరి ఏం చెప్తారు, వారి మాటల్లో వినే ప్రయత్నం చేస్తారు. ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి? వాళ్ళ అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టళ్ల సందర్శన జూలై 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ జిల్లాలో ఉన్నటువంటి 107 హాస్టల్స్, 23 కేజీవీపీ గురుకుల మోడల్ స్కూల్ ప్రతి హాస్టల్ కూడా ఏఐఎస్ఎఫ్ నాయకులు సందర్శించి అక్కడ ఉన్నటువంటి సమస్యలను ఒక పత్రం ద్వారా రూపొందించి ఆ సమస్యలను ఈరోజు కలెక్టరేట్ కార్యాలయం వద్ద మరి ఇవ్వబోతున్నాం. ప్రధానంగా ఏ హాస్టల్కి వెళ్ళినా కూడా సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి. వాళ్ళకి ఇస్తున్నటువంటి కాస్మెటిక్ ఛార్జీలు కానీ, మెస్ ఛార్జీలు కానీ పెరిగిన ధరలకు అనుగుణంగా ఏమాత్రం కూడా సరిపోలేదు. వాళ్ళకు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని చెప్పి ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ జైల్లో ఉన్నటువంటి ఖైదీలకు రాష్ట్ర బడ్జెట్ ఏమో మరి ఒక రోజుకు 100 రూపాయలు పైగా వెచ్చిస్తూ ఉంది. కానీ నేటి హాస్టల్ విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి పౌరులుగా పేద తరగతి చదువుతున్నటువంటి హాస్టల్ విద్యార్థులకు రోజుకు 53 రూపాయలు మాత్రమే కేటాయించడం ఇవాళ బాధాకరం. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే హాస్టల్ సమస్యల రూపురేఖలు మారుస్తామని చెప్పి హామీలు ఇచ్చారు. ఇవాళ ఏ హాస్టల్కి వెళ్ళిన సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి. ఇవాళ అనంతపురం నగరం నడిబొడ్డున ఉన్నటువంటి వాళ్ళ ఎస్సీ హాస్టల్ను దాదాపుగా మూసివేసి 10 సంవత్సరాలు గడుస్తుంది. ఆ హాస్టల్కు నిధులు కేటాయించి దాన్ని హాస్టల్ ప్రారంభిస్తే వాళ్ళ 1000-2000 మంది విద్యార్థులు ఉండడానికి అవకాశం ఉంది. మరోవైపు మరి గుత్తి పట్టణంలో వాళ్ళ బీసీ మహిళా సంబంధించిన హాస్టల్లో 280 మంది విద్యార్థులుంటే కేవలం 11 గదులు మాత్రమే. విద్యార్థులకు సరిపడే గదులు కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా లేవు. ఈ జిల్లాలో హాస్టల్లో ఉండే దయనీయటువంటి పరిస్థితి నెలకొంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్ల విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు నల్ల చొక్కాలు ధరించి ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా. హాస్టల్ల విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే చలో సీఎం కార్యాలయం కూడా ముట్టడికి పిలుపునిస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మీరు చేసే ఈ కార్యక్రమాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు? ఇది మేము చేసే కార్యక్రమాల వల్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దిగిరాకపోతే పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఏ నియోజకవర్గంలో చూసినా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ హాస్టల్ కూడా బీసీ హాస్టల్కి అయితే సొంత భవనాలు కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దిగిరాకపోతే ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ తెలియజేస్తా ఉన్నాం. ఏఎస్ఎఫ్ఐ నాయకులు చాలా పెద్ద ఎత్తున ఏదైతే ఉందో నిరసన కార్యక్రమాన్ని ఏదైతే ఉందో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి నేపథ్యంలో మరి ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ చాలామంది నాయకులు కూడా ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం దిగి రాకపోతే మాత్రం మేము పెద్ద ఎత్తున నిరసనకు దిగుతామని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో రాబోయే కాలంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమానికి ఏదైతే ఉద్యమాలకు కూడా సిద్ధమవుతామని చెప్తున్నారు. ఏం చెప్తారండి మీ ప్రధాన డిమాండ్? ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా మాకు ఏదైతే పెండింగ్లు ఉన్నాయో మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ హాస్టల్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్య నెలకొల్పి మీరు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్డీఏ ప్రభుత్వం మీరు ఖచ్చితంగా అధికారంలోకి వస్తే పేద విద్యార్థులకు మేము న్యాయం చేస్తామన్నారు. ఇప్పటి కూడా సంవత్సరం క్రితం వచ్చే అధికారం సంవత్సరం కూడా ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీరు పేద విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి లేకున్నట్లా చేస్తున్నారు. కాబట్టి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత ఏదైతే విద్యార్థులు నారా లోకేష్ గారు హామీలు ఇచ్చారో మీరు యువగల బాధ్యతలు వాటన్ని నెరవేర్చాలా. లేని పక్షంలో సీఎం క్యాంప్ ముట్టడించడం కూడా అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఐఎస్ఎఫ్కు మేము ముందుకు వస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. చూడవచ్చు ఎందుకంటే భారీ ఎత్తున నల్ల చొక్కాలు ధరించి మరీ వీరు ఏఎస్ఎఫ్ఐ నాయకులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమానికి దిగినటువంటి నేపథ్యం ఏదైతే ఉందో నారా లోకేష్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హామీలనే మేము అడుగుతున్నాం. కాబట్టి ఏదైతే ముఖ్యంగా వారు చెప్తున్నది ఒకటే, రాష్ట్ర భవిష్యత్తు అయినటువంటి విద్యార్థులకు ఇవ్వాల్సినది ఏదైతే ఉందో నెలకు రోజుకు సంబంధించి చాలా అతి తక్కువగా ఇస్తున్నటువంటి నేపథ్యం. కాస్మెటిక్స్ కావచ్చు, ఇలాంటి ఇతర కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, ఇటువంటివన్నింటినీ పూర్తిగా ఏదైతే ఉందో సంవత్సర కాలం కూటమి
ప్రభుత్వం సంవత్సర కాలం అయినప్పటికీ కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కాబట్టి మేము ఈరోజు మొత్తం హాస్టల్స్ ఎన్ని జిల్లాలో ఎన్ని హాస్టల్స్ ఉన్నాయో అన్ని హాస్టల్స్కి రికార్డు పరంగా ఏదైతే ఎంక్వైరీ చేసి మేము ఆ ఎంక్వైరీ పత్రాలతో ఇక్కడికి వచ్చాం. కలెక్టర్ గారికి కూడా ఇవ్వబోతున్నాం. రాబోయే కాలంలో మాత్రం కూటమి ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టకపోతే మేము పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకైతే మాత్రం సిద్ధమవుతామని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.